మఫ్తీ పోలీస్ ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ పర్లేదు, ఓకే. ఏదో తమిళ సినిమా డబ్బింగ్ అంట. యాక్షన్ కింగ్ అర్జున్ ఉన్నారు అండ్ ఐశ్వర్య రాజేష్ గారు కూడా ఉన్నారు. మరి ఎలాగో మనం సౌత్ డబ్బింగ్ మూవీ రివ్యూస్, ఇటువైపు హాలీవుడ్ మూవీ రివ్యూస్ కూడా బ్యాలెన్స్ చేస్తున్నా. ముందైతే మీరు సబ్స్క్రైబ్ కొట్టండి, కొద్దిగా ఛానల్కి సపోర్టింగ్గా ఉండండి రెగ్యులర్గా చూసేవారు. నేను ఎప్పుడు కూడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అని చెప్తా, కానీ ఈసారి మాత్రం నేను హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని మీకు అడుగుతున్నా. ఎందుకంటే నేను బాగోలేను కాబట్టి. ఇప్పుడే ఒక సాహసం చేసా భయ్య, అదే మఫ్తీ పోలీస్ సినిమా చూడడం. బాబోయ్, ఈ సినిమా చూశాక నాకు అర్థమైంది ఏంటంటే పోలీసులు ముసుగేసుకొని తిరుగుతారో లేదో తెలియదు, కానీ ఈ సినిమా చూసినప్పుడు మాత్రం నేను కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చోవడమే బెటర్ అనిపించింది. సినిమా అయితే చాలా దారుణంగా ఉంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మఫ్తీ పోలీసు ఇది నాకు మత్తెక్కించే ఒక పోలీస్ స్టోరీ. సరే, మ్యాటర్ ఏంటంటే ఒక పెద్ద రచయితను ఎవడో ముసుగేసుకొని చంపేస్తాడంట. అది కూడా యాక్సిడెంట్లా. ఆ హంతకుడిని పట్టుకోవడానికి మన యాక్షన్ కింగ్ అర్జున్ గారు ఎంట్రీ ఇస్తారు. సార్ ఎంట్రీ ఇస్తే విజిల్స్ పడాలి, కానీ ఇక్కడ మనకి గుబులు పుడుతుంది అనమాట. అయితే ఈ హత్యకు ఆర్టిజన్ స్కూల్లో టీచర్గా పనిచేసే ఐశ్వర్య రాజేష్కి ఆమె ప్రియుడికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఆ హంతకుడు ఎవరు అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఎవడు చంపాడు అన్నది సస్పెన్స్ కాదు, మనం ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎందుకు చూస్తున్నాం అనేదే అసలైన సస్పెన్స్. సినిమాలో ఇన్వెస్టిగేషన్ సీన్లు ఎలా ఉంటాయో తెలుసా? మన అర్జున్ గారు ఏదో క్లూ పట్టుకుంటారు. ఆ క్లూ చూసి ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఏదో కోహినూర్ వజ్రం కనిపెట్టేసినట్టు ఉంటుంది, కానీ కట్ చేస్తే అక్కడ మ్యాటర్ ఉండదు. డైరెక్టర్ గారు సస్పెన్స్ పెంచుదామని స్క్రీన్ పేని అలా తిప్పి ఇలా తిప్పి చివరి ఆడియన్స్ బుర్రని మిక్సీలు వేసి తిప్పేశారు. నిజానికి ఐశ్వర్య రాజేష్ని ఈ సినిమాలో తీసుకోవడానికి కారణం ఆమెతో ఒక పోకిరి రేంజ్లో ఒక ట్విస్ట్ అనమాట. ఇంకా సీరియస్గా మొదలుపెట్టిన మూవీ అక్కడక్కడ కామెడీ వేరే ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అయ్యా బాబోయ్, అది అవసరమా? మధ్యలో పాటలు వస్తుంటాయి చూడండి, అసలు సందర్భానికి ఈ పాటకి ఏమైనా సంబంధం ఉందా? పాటలు వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు ఫోన్ చూసుకోవచ్చు అని ఆడియన్స్కి గ్యాప్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. థ్యాంక్స్ అబ్బా నిజంగా. ఇక క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఇచ్చారు చూడండి, అది చూశాక మీ మైండ్ అయితే బ్లాక్ అవ్వదు, మైండ్ పనిచేయడం అయిపోద్ది. అరే, దీనికోసమా నేను 2 గంటలు టైం వేస్ట్ చేశానని అనిపించకపోతే నన్ను అడగని చెప్తాను. క్లైమాక్స్లో వచ్చే ఆ సస్పెన్స్ రివీల్ చూస్తే జబర్దస్త్లో వచ్చే స్కిట్లే నయం కదరా అనిపిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్లో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి, కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే పక్క సందులో ఎవరికో పెళ్ళి అవుతుంటే బేలంలా ఉంటుంది అనమాట. అసలు ఏం బాగోలేదు భయ్య. ఫైనల్గా ఈ మఫ్తీ పోలీస్ అయితే మీరు మత్తులో ఉండి చూస్తానంటే చూడండి. మరి ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తానంటే ఈ మూవీకి 2.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.